ఇటు తిరగండి. హిందూ ముస్లిం బాయిగా ఉండాలని గాంధీ గారి కళల కన్నా ఒక బంధుత్వమే కదా మనది. అవును. దానిలో ఏం తేడా లేదు కదా. మధ్యలో వచ్చి చిచ్చు పెట్టేవాళ్ళు ఆర్ఎస్ఎస్, ఇలాంటి బీజేపీ వాళ్ళు. దీనికి చోటు ఇవ్వకుండా కులాలకి మతాలకి అతీతంగా నీతికి నిజాయితీగా మానవత్వంతో ఈ దేశంలో సరైన నాయకుడికి ఓటేయట్లేదు. మనం చేసే తప్పులు అక్కడే. ఓకేనా? వేస్తారు ఎలక్షన్ టైంలో మీరందరూ కూడా ఇప్పుడు ఒకటిగా ఏకమవుతారు. ఏదో ఒక పెద్ద చెప్పారని వేస్తారు. పార్టీల్ని చూడకూడదు ఇక్కడ నుంచి. ఒక ప్రజాస్వామ్యం అనేది ఇద్దరు 20 మంది పెద్ద మనుషులు ఫైనల్ చేయకూడదని గాంధీ గారు చెప్పారు. పల్లె నుంచి గొంతులు ఎగవాలన్నారు. అది నిజమైన ప్రజాస్వామ్యం అన్నారు. 77-78 సంవత్సరాలు అవుతుంది స్వతంత్ర భారతదేశంలో. ఇంకా ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకోకపోతే ఎలా? కర్ణాటకలో ఇప్పుడు ఒక సినిమా ఒకటి తీశారు, కేరళ స్టోరీ అని. ముస్లిమ్స్ గురించి కొంచెం ఇదిగా చూపించారు. ఓకే. ఇప్పుడు కర్ణాటకలో ధర్మస్థలాలో 500 మంది స్త్రీలని మానభంగపరిచి చంపి పూడ్చిపెట్టారు కదా. దాన్ని నేనే పూడ్చిపెట్టానని చెప్పి కోర్టులో చెప్పాడు కదా. తను వచ్చేసి చూపిస్తానంటున్నారు కదా. దాన్ని అతి తీవ్రంగా ఒక గాంధీ గారిని చంపినప్పుడు గాడ్సే ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పరిచి 6 నెలల్లో సూపర్గా తీర్పిచ్చారు కదా. అలాంటి న్యాయస్థానాన్ని ఏర్పరిచి గాంధీ గారి కళల కన్నా స్త్రీలకు రక్షణ కల్పించాలి కదా. ఆ 500 మంది స్త్రీలు అక్కడ, మిగతా భారతదేశం అంతా కలకట్టాలో వేసి కొంపల్లో ఎంతమంది స్త్రీల జీవితాలు నాశనం అవుతుంది, ఎంతమంది తీసుకెళ్ళి అమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి ఎన్నిసార్లు చెప్పారు ఎలక్షన్కి ముందు 40,000 మంది స్త్రీలు మిస్సింగ్ అని. వాలంటీర్లు దానికి సపోర్ట్ చేశారని ఆడికొచ్చారు కదా. మరి ఎలక్షన్ అయిపోయినాక అలా ఎక్కడ పోయినాయి? ప్రశ్నిస్తానన్నారు కదా. ఇప్పుడు ఎక్కడ ప్రశ్నిస్తున్నావు? 500 మంది స్త్రీలు ఒకే చోట చంపి పూడ్చిపెట్టారు. దాని గురించి ఒక్క ప్రశ్న లేదు. మీకు మోడీ గారి స్నేహం చాలా. ఆయనకి మోడీ గారి స్నేహితులుగా ఉంటే చాలు. వాళ్ళ అన్నకు కావాల్సిన బిజినెస్లు జరిగిపోతాయి, వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినవి జరిగిపోతాయి. ఇక్కడ పైన వచ్చి వేషం వేరే, పైన వేషం వేరే, లోపల జరిగేది వేరే. క్వాలిటీ మద్యం ఇస్తానని చెప్పిన భారతదేశంలో ఒకే ఒక నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నారు. అలా చెప్పి ఓట్లు అడిగారు ప్రజల దగ్గర. అది ఎంత ఘోరాతి ఘోరం. స్త్రీలకి తాళి తెంపి, ఆ తాళి తెంపి మీరు పరిపాలించాలా? బెల్ట్ షాపులు అక్కడక్కడ తెరిచిపెట్టి రేపు పుట్టే బిడ్డ కూడా తాగుపోతాడుగా మారుతుంటే కన్న తల్లిదండ్రికి కొరివి పెడతాడు అనుకునే బిడ్డ, ఆ బిడ్డ సాగుకి తల్లిదండ్రులు కొరివి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మారాలి అంటే ఓటు నమ్ముకోకుండా వ్యక్తికి, వ్యక్తిత్వానికి, మానవత్వానికి ఓటేసే కాలం మారాలి. ఒక పెద్ద మార్పును తీసుకురావాలి. ఎవరు ఏది చేయలేదని మనం బాధపడుతున్నాం, అది ఎందుకు మనం చేయకూడదనే ఉద్దేశంతో మళ్ళీ గాంధీ గారే పుట్టి రావాలి, అంబేద్కర్ గారే పుట్టి రావాలంటే అయ్యే పని కాదని నేను గాంధీ నాలో అంబేద్కర్గా మారాను. నేను ఇలా మాట్లాడితే నాకు ఇబ్బందులు వస్తాయా లేదా? వచ్చింది. చంపేస్తానని కత్తితో వచ్చి బెదిరించారు. అన్నిటికీ తెగించి కంప్లైంట్లు ఇచ్చారు. ఊరక పెళ్లికేసి వేసి పంపించేశారు. వాళ్ళు అరవాల ఒకరోజు మరణం తప్పదు, అంతేనా? అది ఏ రోజో ఎవరికి తెలియదు. తెగించిన వాడికి ఉరితాడు కూడా మెత్తటి పడక లాంటిది. గాంధీ అంటే భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు కాదు, భయాన్ని పోగొట్టేవాడు. మరి నేను గాంధీ, నాలో అంబేద్కర్ అంటే ఇద్దరు ఉన్నారు. గాంధీ కన్నా అప్పుడు పవర్ఫుల్గా నేను ఉండాలని నన్ను నేను మార్చుకొని ఇలా వచ్చాను. ఓటు నమ్ముకోవాలి.